వాళ్ళకు ఉన్నది అంతా కూడా హోప్లెస్ అయిపోయింది. ఇప్పుడు నానాటికి తీసి రకంగా అయిపోయారు మొన్న ఇచ్చిన ఆయన స్టేట్మెంట్తో కూడా. రేపు ఒకవేళ మళ్ళీ ఇలాంటి జిమ్మిక్కులు చేసి అధికారంలోకి రావడానికి నేను 20 ఏళ్ళు ఉంటాంటుండగా రాజకీయంలో నిజంగానే కూలిపోయే విధంగా చేస్తారా? నాకు అనుమానం ఏముందంటే సుందిల్లో అన్నారం కూడా కూలగొడతారు. ఎందుకంటే ఎందుకు కూలగొడతారంటే ఆల్రెడీ రవీంద్ర భారతిలో చెప్పేసిండు, కూలేశ్వరం అది అన్నారం ఉండదు, సుందిల్లు ఉండదు. ఎందుకంటే 3 బ్యారేజీలు కూలిపోయినాయనే చెప్పిండు. ఎట్లా కూలగొడతాడో మనకు తెలియదు, బట్ కూలగొట్టే ప్రమాదం అయితే ఉన్నది. నేను మొన్న కూడా మీటింగ్లో కాళేశ్వరం దగ్గర చెప్పిన అందరు మాజీ ఎమ్మెల్యేలు, మాజీ స్పీకరు, ఇప్పుడున్న కౌన్సిల్ ప్రతిపక్ష నాయకుడు అందరి ముందు చెప్పిన, జాగ్రత్తగా ఉండండి, వీటికి కూడా ప్రమాదం ఉన్నది. మేడిగడ్డ ఫట్టుమన్నట్టు ఇవి కూడా కావచ్చు, ఏ కారణమైనా చెప్పొచ్చు తర్వాత. ఎందుకంటే ఎందుకు ఈ బ్యారేజీలను ఉండొద్దు అనుకుంటుండు రేవంత్ రెడ్డి? దీనికి నేను ఇచ్చే సమాధానం సేమ్. ఎందుకు రాష్ట్రాన్ని బదనాం చేస్తున్నాడో అదే కారణం దీనికి కూడా. ఎందుకు అనంటే ఇంకొకటి కూడా ఇది అర్థం కావాలంటే, సమైక్య రాష్ట్రంలో 57 ఏళ్ళు, శ్రీరామ్ సాగర్ తర్వాత ధవళేశ్వరం దాకా మధ్యలో ఎందుకు బ్యారేజ్ కట్టలేదు? పోనీ ఈ ప్రపంచంలో ఏ దేశంలోనైనా, భారతదేశంలో ఏ రాష్ట్రంలోనైనా 500 కిలోమీటర్లు నీళ్లున్న నదిలో బ్యారేజీలు కట్టకుంటున్నారా? డ్యాములు కట్టకుండా ఉన్నారా? ప్రత్యేకంగా ఎందుకు 1956 నుంచి 2014 దాకా బ్యారేజ్ కట్టకుంటున్నారు? మీరు చెప్పగలుగుతారా కారణం ఏందో? మీ ద్వారా ప్రజలకు మళ్ళొక్కసారి మనవి చేస్తున్నాను. ఎందుకంటే మేము పోయిన 2 తరాలకు చెప్పాను, ఇప్పుడు 3వ తరానికి కూడా చెప్తాను. తెలంగాణ ఎత్తు మీద ఉన్నది, కింద ఆంధ్ర ఉంది. నవాబ్ అలీ నవాజ్ జంగ్ అనే తెలంగాణ ఇంజనీర్ నిజాం పీరియడ్లో అద్భుతమైన ప్రణాళికలు వేసి 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టులను డిజైన్ చేశాడు. అందులో గోదావరి మీద ఏదైతే ఆయన డిజైన్ చేశాడో ఒక్క ప్రాజెక్టు 28 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చేది. ఆనాడు 8 జిల్లాలున్నాయి తెలంగాణలో. ఖమ్మం జిల్లా లేదు, రంగారెడ్డి జిల్లా లేదు. 8 జిల్లాలల్లో 6 జిల్లాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టు గోదావరి. దాని పేరు గోదావరి మల్టీపర్పస్ ప్రాజెక్ట్. ఎక్కడ కట్టాలనుకున్నారు? దానిలో 5 కాంపోనెంట్స్ ఉంటాయి. మొదలు నాందేడ్ అప్పుడు నిజాం స్టేట్లో ఉండే కేవల్ డ్యామ్ అని ఒక చిన్న డ్యామ్ కట్టాలనుకున్నారు. దాని కింద 1 లక్ష ఎకరాలే, అది కూడా కలిపితే 29 లక్షల ఎకరాలు. అయితే దాని కింద కృష్ణాపురం డ్యామ్ అనేది ఒకటి కట్టాలనుకున్నారు. ఆ కృష్ణాపురం అనేది శ్రీరామ్ సాగర్ డ్యాంలో మునిగిపోయింది. డ్యామ్ కట్టలేదు, మునిగిపోయింది. ఆ ప్రాంతం, ఆ విలేజ్ మునిగిపోయింది. కొంచెం కిందికి కట్టారు, శ్రీరామ్ సాగర్ డ్యామ్ కట్టారు. దాని తర్వాత ఇది ఇక్కడ మన ఖానాపూర్ కింద కడెం నది గోదావరిలో కలిసే కాడ అక్కడ ఒక పెబ్బేర్ అని ఉంటుంది, అది అక్కడ ఒక డ్యామ్ కట్టి, ఒక బ్యారేజ్ కట్టి, ఒక కెనాల్, లెఫ్ట్ కెనాల్ అని మంచిర్యాల దాకా. తర్వాత దాన్ని ఎన్టీ రామారావు గారు కూడా రివైవ్ చేయాలని చూశారు. ఆ మందాకిని కాలువ అని పెట్టాడు దానికి ఎన్టీ రామారావు, కానీ ఆయన పీరియడ్లో కట్టలేదు అది. అయితే అక్కడ ఒకటి కడెం నదిలో గోదావరిలో ఒక కడెం కలిసే దగ్గర అక్కడ ఒక బ్యారేజ్ కట్టి అక్కడి నుండి తీసుకుపోవాలనేది. తర్వాత కడెం ఒకటి, దాంతోపాటుగా LMD లోయర్ మానేర్ డ్యామ్, ఇవన్నీ కూడా ఆ ప్రాజెక్టులో ఉన్న అంతర్భాగాలు. అల్టిమేట్గా ఏంటంటే 28 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే కాలువ ఈ కాకతీయ కాలువ. అయితే దాన్నే తర్వాత కాలంలో ముందర ఏం చేశారంటే నిజాం పీరియడ్లో అది చేస్తే వీళ్ళు ఏం చేశారంటే ఇటు గోదావరిలో నీళ్ళు తీసుకుపోతాను, అటు కృష్ణా మీద కూడా ఏలేశ్వరం ప్రాజెక్ట్ అంటే నందికొండ ప్రాజెక్ట్ అన్నారు. తర్వాత నాగార్జున సాగర్ అయింది. ఇవన్నీ వీళ్ళు కట్టుకున్నట్టయితే మనకే నీళ్ళు వస్తాయి అని ఆంధ్రప్రదేశ్లోనే ఒక తొంపు పెట్టారు, తెలంగాణ ఆంధ్రను కలపాలి అని. అంటే ఈ నీళ్లను, వనరులను, ఉద్యోగాలను, ఎందుకంటే అద్భుతమైన క్యాపిటల్ సిటీ హైదరాబాద్ మీద ఎందుకు కన్నుపడ్డది అంటే ఆనాడు భారతదేశంలో ఉన్న ప్రధాన నగరాలన్నిట్లో ఎక్కడ కూడా 1 ఎకరం జాగలేదు గవర్నమెంట్ దగ్గర. ఇక్కడ నిజాం సర్ఫెకాస్ భూములన్నీ కూడా లక్షల ఎకరాలు ప్రభుత్వంలో కలిసినాయి. అవి దోచుకోవచ్చు, నవాబుల భూములు దోచుకోవచ్చు, కాందిశీకుల భూములు దోచుకోవచ్చు. 1 భూములు, 2 నిధులు, 3 ఉద్యోగాలు, ఇంపార్టెంట్ నీళ్లు.
వీటి కోసం అని చెప్పి ఆంధ్రప్రదేశ్ అనేది తీసుకొచ్చారు. రావడమే 7 ప్రాజెక్టులు రద్దు చేశారు. అందులో ఈ గోదావరి బౌలవార్త సాధక ప్రాజెక్టును 28 లక్షల ఎకరాల నుంచి దాన్ని 3.5 లక్షల ఎకరాలకు తగ్గించారు. కేవలం నిజామాబాద్లో కొన్ని గ్రామాలకు, ఆదిలాబాద్లో కొన్ని గ్రామాలకు, కరీంనగర్లో కొన్ని గ్రామాలకు కుదించారు దాన్ని 3.5 లక్షల ఎకరాలు. అదే రిపీట్ అవుతుందా చెప్తున్నా. అయితే అప్పుడు కుదిచ్చారు. కుదిచ్చిన తర్వాత 69 ఉద్యమం వచ్చింది కదా, వచ్చినాక దాన్ని మళ్ళీ ఇప్పుడు పెంచుకుంటూ వచ్చారు. అప్పుడు విమర్శించినప్పుడు 5.5 లక్షల ఎకరాలు చేశారు, 5.6 లక్షల ఎకరాలు. తర్వాత చెన్నారెడ్డి వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమం యొక్క ప్రభావం వల్ల మళ్ళా సెకండ్ ఫేజ్ అని, శ్రీరామ్ సాగర్ సెకండ్ ఫేజ్ అని, తర్వాత దాన్ని పెంచాడు, ఆయకట్టు పెంచాడు. కాకతీయ కెనాల్ కిందనే మొదటి దశలోనే 9.5 లక్షల ఎకరాలు ఉంటే అలా కాకతీయ కెనాలు వర్ధనపేట దాకా వచ్చిన తర్వాత దాన్ని పొడిగించి డోర్నకల్ దాకా అటు కొడకన్ల చాలా దూరం తీసుకెళ్లారు. వాటి నుంచి వచ్చే DBM 38 అని, DBM 37 అంటే వరంగల్ జిల్లా అంతా కూడా మహబాదు, ములుగు, భూపాలపల్లి ఇవన్నీ తీసుకుపోయారు. ఇదంతా కూడా తెలంగాణ ఉద్యమం యొక్క ప్రభావం. కానీ 7 ప్రాజెక్టులు ఏవైతే ఆపిల్లో అవి ఈరోజు వరకు ఆపే ఉన్నాయి, అవి స్టార్ట్ చేయలేదు. ఆ మొత్తం రద్దు చేశారు ఆ ప్రాజెక్టులు. అలా కృష్ణా లైన్ 3 ఉన్నాయి, అప్పర్ కృష్ణ, భీమా, తుంగభద్ర. గోదావరి మీద దేవునూరు ఉంది, పెనుగంగ ఉంది, ప్రాణహిత ఉంది, ఇచ్చంపల్లి ఉంది. అంటే ఇవన్నీ కూడా ఆంధ్ర వాళ్ళు ఈ తెలంగాణలో కనుక ప్రాజెక్టులు కడితే మా కిందికి నీళ్లు రావు అని చెప్పి. అయితే గోదావరి కథ ఏంటంటే మన తెలంగాణలో ఇటు ఉత్తరం వైపు వర్షం పడితే గోదావరిలో పోతాయి, దక్షిణం వైపు వర్షం పడితే కృష్ణాలో పోతాయి. మొత్తం తెలంగాణ 2 బేసిన్లు. అయితే వాళ్ళకు మన నీళ్ళు ఎందుకు? ఇప్పుడు ఇక్కడ వర్షం పడ్డ నీళ్ళు వాళ్ళకి కావాలి. ఇప్పుడు ఇక్కడ కురిసే చినుకులు వాగుల్లో పడాలి, చెరువులు నిండాలి, ఆ చెరువులు దిగాలి, మళ్ళీ వాగుల్లో పడాలి, అది కృష్ణాలకో గోదావరిలోకో పోవాలి. అందుకే వాళ్ళు తెలుగు తల్లి పాటలో గలగల గోదావరి తరలిపోతుండాలి, ఆగద్దు, తెలంగాణలో ఆగద్దు, బిరబిర కృష్ణమ్మ పరుగులెడుతుండాలి, కానీ తెలంగాణలో ఆగద్దు. రాజమండ్రి, విజయవాడలో బంగారు పంటలు పండాలి, నల్గొండ, మహబూబ్ నగర్లో ముంగిట్ల శవాలు ఉండాలి, వాళ్ళ ముంగిళ్ళల్లో మురిపాలు ఉండాలి. చాలా చక్కగా రాసుకొని మనందరితో పాడిచ్చారు ఆ పాట. అందుకే ఏం చేశారు, తెలంగాణలో ఏ చెరువులో కూడా 50 ఏళ్ళు పూడిక తీయలే. పూడిక తీయకపోతే ఏమవుతుంది? నీళ్ళు ఉండవు కదా. గంగాలలాగా, కొప్పెర్లలాగా ఉన్న చెరువులన్నీ కూడా తాంబాలలాగా అవుతాయి, నీళ్ళు ఉండదు. కప్పుల్లో ఉండాల్సిన సాసర్లాగా అవుతాయి. ఒక్క వర్షానికి చెరువు తెగుతుంది. తెగిన చెరువు దేని మీద పడుతుంది? గొలుసు చెరువుల మీద పడుతుంది. ఒక్క చెరువు తెగితే గొలుసు మొత్తం తెగుతుంది. అప్పుడు వార్తలు వచ్చేది, మీరు కూడా జర్నలిస్ట్ ఉన్నారు అప్పుడు, ఒక్క రాత్రి భారీ వర్షానికి 100 చెరువులకు గండి, 200 చెరువులకు గండి. మరి ఇవన్నీ గలగల గోదావరి తరలిపోతుండాలి, బిరబిర కృష్ణమ్మ పరుగులు ఎడుతుండాలి. బ్యారేజ్ కడితే ఏమవుతుంది? పరుగులు ఆగిపోతాయి. ఆగిపోయి పంపు చేస్తే ఏమైంది? ఆ నీళ్లు మన పొలాలకు వస్తాయి. అందుకే 57 ఏళ్ళు ఒక్క బ్యారేజ్ కట్టలేదు. శ్రీరామ్ సాగర్ తర్వాత ధవళేశ్వరం దాకా. ఇది కుట్ర. ఈ కుట్రలకు వారసుడు మన ముఖ్యమంత్రి. ఇప్పుడు ఉన్నది కూడా కూలిపోవాలి వీళ్ళు మళ్ళా. గోదావరి మీద బ్యారేజ్లు ఉండొద్దు, అదే అర్థమైంది. ఇప్పుడు బ్యారేజ్ ప్రతి అప్పటి నుంచి కాళేశ్వరం కూలేశ్వరం అంటున్నట్టు ఈ కథ బాగా వాళ్ళకు ఉండొద్దు. ఇప్పుడు లేకపోతే ఎన్నడో మేడిగడ్డ, ఇప్పుడు ఇదే కేసీఆర్ ముఖ్యమంత్రి ఉంటే మేడిగడ్డ ఎప్పుడో రిపేర్ అయ్యేది కదా. ఇప్పటికి 2 సంవత్సరాల కిందనే నీళ్ళు వచ్చేటి కదా. మళ్ళీ 1.5 నుంచి వదిలిపెట్టేవాడా? అంటే రోడ్డు మీద గిలగిల కొట్టుకుంటున్న శవాన్ని దవాఖానా తీసుకపోరా? కట్లు కట్టరా? అతికించారా? కాళ్ళు చేతులు వదిలేస్తారా? తెలంగాణ ప్రజలకు అర్థం కావాలి కుట్రలు. అవుతుంది అంటారా? ఇంకోటి, గోదావరి నీళ్ళు ఓన్లీ గోదావరి రాజమండ్రికే కాదు, ఇప్పుడు పోలవరం ఇంకా కంప్లీట్ కాలేదు, అక్కడ స్టోరేజ్ లేదు వాళ్ళకు. అయితే చాలామంది అమాయకంగా అడుగుతాను తెలంగాణ వాళ్ళు, మీరు ఇట్లా మాట్లాడతారే సార్, గోదావరిలో 3000 TMCలు సముద్రంలో కలుతా అంటే వాళ్ళకు మన దగ్గర పడ్డ వర్షం నీళ్ళు ఎందుకు సార్ వాళ్ళకు అని అంటారు. ఇది చెప్పకపోతే సంపూర్ణం కాదు నేను చెప్పేది. వాళ్ళకు రాజమండ్రి, కొవ్వూరు ఆ డెల్టాలల్లో 12-13 లక్షల ఎకరాలకు నీళ్ళు వస్తున్నాయి. పంటలు పండుతున్నారు, పంటలు పండిస్తారు. ఆడున్న స్టోరేజ్ ఎంతమ్మా? 2 TMC. 2 TMC ఎంతకు సరిపోతాయి? 20,000 ఎకరాలకు సరిపోతాయి. ఎట్లా సరిపిస్తున్నారు? ఎట్లా సరిపిస్తున్నారు?
మరి ఇప్పుడు నాట్లు వేయాలంటే ఎప్పుడు వేస్తారు ఖరీఫ్లో? వర్షాకాల పంటలు నాట్లు ఎప్పుడు పడుతున్నాయి డెల్టాలో? జూలైలో పడతాయి. జూలై ఆగస్టు జూలై జూలై జూన్లో నార్లు పోసుకుంటారు. జూలైలో వేస్తారు. వేస్తారు. మరి గోదావరిలో నీళ్ళు ఎప్పుడు వస్తాయి? జూలై తర్వాత వస్తాయి, ఆగస్టు సెప్టెంబరు. మరి స్టోరేజ్ లేదు కదా వాళ్ళకి, ఎట్లా సరిపోతున్నాయి? అందుకే తెలంగాణలో పడ్డ వర్షపు నీళ్ళు అన్నీ కూడా చెరువులలో పడాలి, చెరువులు దిగాలి. వాళ్ళకు మొదటి పంట నాట్లకు కావాలి. కృష్ణా డెల్టాలో 13.5 లక్షల ఎకరాలు ఉన్నది. కృష్ణా ప్రకాశం బ్యారేజ్ దగ్గర కూడా 2 TMC. వాళ్ళు 4 TMC పెట్టారు ఇక్కడక్కడ, బట్ 2 TMC ఇప్పుడు వాళ్ళకి స్టోరేజ్ ఉన్నది. మిగతాదంతా ఇసుక మెటల్ వేసింది. మరి ఇక్కడ నీళ్ళు ఎట్లా? పోలవరం దగ్గర నుంచి ఆ పుష్కరం కాలువ కూడా తీశారు. తాటిపూడి పుష్కరం అని 2 ఉన్నాయి కదా. తర్వాత పెద్ద పెద్ద కెనాల్స్ తీశారు ప్యారలల్గా. తీసుకొచ్చి ఇదే గోదావరి నీళ్ళతోని కృష్ణా డెల్టాలో పంటలు పండిస్తున్నారు. మరి మేడిగడ్డ బ్యారేజ్ గేట్లు వేసి ఉంటే, మళ్ళీ వరద వచ్చేదాకా గేట్లు వేసి ఉంటాయి. మరి ప్రాణహిత నీళ్ళు వాళ్ళకి వస్తాయా? రావు కదా. గేట్లెస్ ఉంటే ఇక్కడే ఇది మొత్తము స్టోరేజ్ పెంచుకుంటారు కాబట్టి రాదు. తర్వాత ఋతుపవనాలు, నైరుతి ఋతుపవనాలు వేరు, ఈశాన్య ఋతుపవనాలు వేరు. సగం ఆంధ్రలో ఈశాన్య ఋతుపవనాలు ఉంటాయి. వాళ్ళకు మనకు వర్షాలు పడ్డప్పుడు పడాయి వాళ్ళకు. ఇంద్రావతి నదిలో కూడా వరదలు జూలై తర్వాతనే వస్తాయి, మొదలు రావు. శబరిలో కూడా అక్టోబర్ సెప్టెంబర్లోనే వస్తాయి. మరి వాళ్ళకి ఏ నీళ్ళు కావాలి? ప్రాణహిత నీళ్ళు కావాలి. మరి మేడిగడ్డ బ్యారేజ్ కనుక మంచిగా ఉంటే ప్రాణహిత నీళ్ళు పోతాయా కిందికి? పోవు కదా. పోకపోతే వాళ్ళకు జూలైలో నాట్లు పడితే పడాయి. రెండవది, గోదావరిలో వరద ఎప్పుడు ఉంటుంది? ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్. ఆ టైం వరకు ఖరీఫ్ కోతలు అయిపోతాయి. మళ్ళీ తర్వాత యాసంగి పంటలు. యాసంగి పంటలకు మళ్ళీ స్టోరేజ్ లేదు కదా వాళ్ళకు. నాట్లు ఎట్లా పడాలి? కొన్ని నీళ్ళు వస్తూ ఉంటాయి. ఇప్పుడు 1000, 2000, 3000, 5000 క్యూసెక్కులు ఇట్లా వస్తూ ఉంటాయి. అవి సరిపోవు వాళ్ళకు. అందుకని ఏం చేయాలి? యాసంగి పంటలకు రైట్ ఫ్రమ్ సింగూరు డ్యామ్ తలుపులు తెరవాలి, నిజాం సాగర్ తలుపులు తెరవాలి. ఇక్కడ స్టోరేజ్ ఉంటుంది కదా, డెడ్ స్టోరేజ్. శ్రీరామ్ సాగర్ తలుపులు తెరవాలి. అందులో కూడా లేవనుకో, కడెం తలుపులు తెరవాలి. కింద పోతుంటే ఎల్లంపల్లి తలుపులు తెరవాలి. తాలిపేరు ప్రాజెక్ట్ అన్నది అడవిలో, దాని తలుపులు తెరవాలి. కిన్నెర్స్ అని చిన్న ప్రాజెక్ట్ ఎలక్ట్రిసిటీ కోసం, దాని తలుపులు తెరవాలి. అవసరమైతే సాత్నాల, స్వర్ణ, చిన్న చిన్నవి అన్ని తలుపులు తెరవాలి. ఇవన్నీ తెరవాలి. తెరిచి గోదావరిలోకి పోవాలి ఆ నీళ్ళు. బ్యారేజ్ ఉంటే పోతాయి అవి. ఎప్పటిదాకా కావాలి వాళ్ళకు? మార్చ్, ఏప్రిల్, మే. మరి 3000 TMCలు సముద్రంలో కలిసేది. అటు ఖరీఫ్కి అక్కర్రావు, ఇటు రబీకి కూడా చివరిలో అక్కర్రావు. అందుకని మేడిగడ్డ బ్యారేజ్ ఉండొద్దు, అన్నారం సుందిళ్ళు ఉండొద్దు. నీళ్ళని కిందికి పోతుండాలి, గలగల గోదావరి తరలిపోతుండాలి, బిరబిరా కృష్ణమ్మ పరుగులు. ఇది కుట్ర. ఒక ఆంధ్ర ఏజెంట్ను, ఒక తెలంగాణ వ్యతిరేకిని ముఖ్యమంత్రి చేస్తే వచ్చే ఫలితం ఇది, వచ్చిన ఫలితం ఇది. ఇప్పటికైనా మా తెలంగాణ జనానికి అర్థం కావాలి, లేకపోతే మళ్ళీ ఇంకో ప్రయోగం చేస్తారు. మంచిగా నడుస్తున్న అంటే 57 ఏళ్ల విధ్వంసాన్ని 10 ఏళ్ల కాలంలోనే పునర్నిర్మాణం చేయడానికి వడివడిగా అడుగులేస్తున్న పాలనను రకరకాల సాకులు చెప్పి, కారణాలు చెప్పి, అబద్ధాలను నమ్మి మధ్యలో వదులుకుంటే వచ్చింది ఇది.